ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ ముందుకి ఒక విలువైన సమాచారం కలిగిన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సమయంలో నేను తెలియపరుస్తున్న ఒక మాట చెప్తున్నాను. ముందుగా ఇక్కడ ఈ మధ్యకాలంలో చాలా విపరీతమైన రీతిలో ఆరాధన, నాట్యము, చాలా విపరీతమైన విషయాలు హైలైట్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బైబిల్ సెలవిస్తున్న మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4:24లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఫస్ట్ దేంతో? ఆత్మతో. రెండవది సత్యముతో ఆరాధించవలను అంటున్నాడు. ఈ మాటను బట్టి ఆరాధన అనేది ఏమిటో తెలియాలి. ఫస్ట్ మీకు ఆరాధన అంటే ఆరాధన వేరు, స్తుతి వేరు. చాలా మందికి ఆరాధన, స్తుతి కలిపేస్తుంటారు. కానీ ఆరాధన అంటే దేవుడి యొక్క గుణలక్షణాలను వర్ణించటం, కొనియాడటం, లేకపోతే హెచ్చించటం అని అర్థం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చదువుకున్న వాళ్ళు బాగా తెలుస్తుంది. ఏంటంటే ఒకప్పుడు కపిల్ దేవ్ అని ఒక క్రికెటర్ ఉండేవారు. ఈ రోజుల కాలంలో వినుంటారు. ఆ చరిత్ర ప్రకారం చూస్తే కపిల్ దేవ్ గారు ఇప్పుడు ఉన్నారు, గవాస్కర్ గారు, కపిల్ దేవ్ గారు అని. ఒకప్పుడు వినేవాళ్ళం చిన్నప్పుడు. మా చిన్న వయసులో ఉన్నప్పుడు కపిల్ దేవ్ ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు షాట్ కొడితే 6 వెళ్ళిపోయింది. ఆ ఆడియన్స్లో ఒకడు పట్టుకున్నాడంట. పట్టుకున్న తర్వాత ఆ పట్టుకున్న వ్యక్తి ఆ కపిల్ దేవ్ గారు కొట్టిన ఆ బాల్ పట్టుకున్నందుకు ఆనందంలో తబ్బిబ్బైపోయి 1 వీక్ వరకు స్నానం చేయలేదట. ఎందుకు చేయలేదు అంటే ఈ బాల్ కపిల్ దేవ్ గారు బ్యాట్ నుంచి వచ్చింది కాబట్టి నేను స్నానం చేయనని పట్టుకున్నాడంట. అది ఒక న్యూస్గా వినేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు. అంటే కపిల్ దేవ్ గారు అలా కొట్టినందువల్ల, ఇతను పట్టుకున్నందువల్ల ఏం లాభం లేదు. కానీ ఇతని మనసులో అతడికి చాలా ఘనపరుస్తూ హెచ్చిస్తున్నాడు. దీనిని ఆరాధన అంటారు. అంటే హెచ్చించటం, కొనియాడటం. అలాగే దేవుని విషయంలో కూడా దేవుని గుణలక్షణాలను హెచ్చించే పద్ధతులు ఏదైతే ఉన్నాయో అది ఆరాధన. ఇప్పుడు ఆరాధన టాపిక్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చాలా విపరీతమైన రీతిలో కొన్ని వీడియోస్ హైలైట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ గురించి నేను ఒక్క మాట కూడా చెప్తున్నాను హృదయపూర్వకంగా, విమర్శనగా మాత్రం కాదు. ఇది స్పిరిచువల్గా అర్థం చేసుకుంటారని కోరుతున్నాను. బైబిల్లో ఒక మాట మీకు చదివి వినిపించే ముందు ఒక వీడియో, ఆ క్లిప్ మీకు వినిపిస్తాను. ఒకప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ గారు చాలా మంచి, ఒకప్పుడు సింగరు, తర్వాత ఇప్పుడు మంచి సేవ చేస్తున్నారు హైదరాబాద్లో. కాబట్టి వారు ఒకప్పుడు ఏం చెప్పారో మీరు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. వినండి. డాన్స్ చేస్తున్నా ఏం తప్పండి? దేవుడు వాక్యం చెప్తుంది కదా, గంతులు వేయమని చెప్తుంది కదా, డాన్స్ చేయమని చెప్తుంది కదా. అల్లరితో కూడిన ఆట పాటలు ఎక్కడ ఉన్నాయో అక్కడ దెయ్యం, జాగ్రత్త. అల్లరి పరిశుద్ధాత్మ సంబంధమైంది కాదు. అల్లరి ఎక్కడన్నా కనబడింది అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు. గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ డిసిప్లిన్, ఈజ్ ఆర్గనైజ్డ్. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇక్కడ రాజ్ ప్రకాష్ పాల్ గారు చెప్పింది. ఒకప్పుడు ఎక్కడైతే గంతులు వేస్తారో, డ్యాన్స్ వేస్తారో అది అల్లరితో కూడిన ఆటపాటలనే వారి నోట్లో నుంచి వాక్య ప్రకారంగా హెచ్చరిక చేశారు. ఒకప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ శక్తి కాదు, అది దయ్యంతో సమానం అన్నట్టు మాట్లాడేది విన్నారు కదా. నిజమే, ఆయన చెప్పిన దాంట్లో నిజంగా నేను 100% ఏకీభిస్తాను. అయితే బైబిల్లో నుంచి ఒక వెర్స్ మీకు చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఈ విధంగా ఉంది. జాగ్రత్తగా మీరు వినవలసిందిగా కోరుతున్నాను. జాగ్రత్తగా వినండి. క్రీస్తు శరీరం మంది శ్రమపడిన కనుక మీరు ఆ మనస్సును ఆయుధముగా ధరించుకున్నది అని చెప్తూ 2వ వచనంలో, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం మందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారం నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. అర్థమైందా? ఎవరైతే శరీర విషయంలో ఉన్నారో వాళ్ళు జీవించిన కాలం ఇక మీదట ఆ మనుజాశలను అంటే మనిషికి ఉండే, శరీరానికి ఉండే కోరికలను వదిలిపెట్టేసి పాపముతో ఇక జోలి ఏమీ లేక ఉంటాడనమాట. వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉండాలంటే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, దాంట్లో మళ్ళీ చూడండి అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము చుండుటకు గతించిన కాలమే చాలు. అంటే ఇవన్నీ ఏ పొలుకులు పోల్చాడు? అన్యజనుల ఇష్టం నెరవేర్చడం. అందులో అల్లరితో కూడిన ఆటపాటలు ఉందా లేదా? అంటే పాపం నుంచి బయటకు వచ్చిన వాడు ఎవరు కూడా
అట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళరు అన్నాడు. దీనిని బట్టి అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, ఇంకా మిగతా కొన్ని లిస్టుల్లో అల్లరితో కూడిన ఆటపాటలు ఉందా లేదా? రాజ్ ప్రకాష్ పాల్ గారు చెప్తూ అల్లరితో కూడిన ఆటపాటలు అది దురాత్మని లేకపోతే పరిశుధాత్మ కాదని చాలా క్లియర్గా మనం వీడియో విన్నాం. అది వాస్తవమే కదా వాక్య ప్రకారంగా. అంటే అల్లరితో కూడిన ఆటపాటలు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు, అంటే అన్యజనులు అంటే మళ్ళీ వేరే కాదు, క్రీస్తు అంగీకరించిన వారు ఎవరైనా సరే వారు అన్యజనులే. వాళ్ళ ఇష్టం ఏంటంటే ఇలాంటివి అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయని అర్థం. అంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలా చెప్పిన రాజ్ ప్రకాష్ పాల్ గారే ఇంకొక మాట ఏం చెప్తున్నారో చాలా జాగ్రత్తగా మీరు వినాల్సింది కోరుతున్నాను. Some people don't know why we celebrate. యవనస్తులు ఉద్రేకంతో గంతులు వేసుకుంటున్నారు. అవునా? There is a reason behind for everything that we do. ధైర్యం కావాలయ్యా. ఇప్పుడు గదులో కావాలంటే డాన్స్ వేసుకుంటా, బయట ధైర్యం ఉన్నవాడు ధైర్యం నేను చూపిస్తాను నా దేవుడిని ఎలాగా ఆరాధిస్తాను. ఒకరు అడిగారంట, లోకంలో మేము సినిమాలకి, మేము లోకంలో మా కాలేజీల్లో, మా ఫెస్ట్ లో మేము కేకలు వేసుకుని డాన్సులు వేసుకుంటానికి, ఇలాగ వర్షిప్ కాన్ఫరెన్స్ వెళ్ళి ఆరాధనలో డాన్సులు వేసుకుంటానికి తేడా ఏముంది? పిచ్చోడా, ఏం లేదు. అంటే నీకు రెవల్యూషన్ లేదు, అండర్స్టాండింగ్ లేదు. మా కాలేజీలో సెలబ్రిటీలు వస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి వీళ్ళు కేకలు వేసేది ఎవరికి? దేవుని కాదు, సెలబ్రిటీకి. నువ్వు మనుషుడు మహిమ పరుస్తున్నావు, మనుషుడికి ఆర్భటం చేస్తున్నావు, మనుషుడు దానికి నాట్యం వేసుకుంటున్నావు. దేవుని సన్నిధిలోకి వచ్చి నాకేం లేదు, నా డీసెంట్ వేషధారి. దేవుడికి కావాల్సిన మహిమ ఏది? దేవుని సన్నిధిలో ఆనందం ఏది? దేవుని కనపరచాల్సిన విధానం ఏది? ఇప్పుడు మీకేమర్థమైంది? ఇంతకు ముందు విన్న వాక్యంలో, అంతకు ముందు మాట్లాడిన దాంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు అది దేవుని సంబంధించి కాదని చెప్పిన ఈయనే రాజ్ ప్రకాష్ పాల్ గారు, మీరు మౌనంగా ఉండటం ఏంటి? మీరు మౌనంగా ఉంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టే. సెలబ్రిటీలకి అయితే డ్యాన్సులు వేస్తారు, యేసు ప్రభుకి డ్యాన్సులు వెయ్యాలి కదా అని ఆయన మాట్లాడుతున్నారు. ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని అన్నమాట. ఆత్మ అనేది ఎక్కడ ఉంటుందండి? మనిషిలో 3 పార్ట్స్ ఉంటాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ అనేది దేవుడు ఆదికాండం 2:7 నేలమట్టుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు వదిలి నరుడు జీవ ఆత్మాయను అంటాడు. అంటే దేవుడు పెట్టిన ఊపిరే మనిషిలో ఉన్న ఆత్మ కదా. అయితే ఈ లోపల నేను మాట్లాడుతున్న మాట ఆయన ఊపిరి, అది ఆత్మ. ఆత్మతో అంటే అర్థం ఏంటంటే లోపల నీకు ఆటోమేటిక్ దేవుడు ఎంత గొప్ప దేవుడు నాకు ఉన్నాడని చెప్పి ఆయన హెచ్చిస్తూ ఉండేది, అది బయటకి వినపడదే. ఓకే, రెండవది సత్యముతో అనే మాట. సత్యముతో అంటే సత్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నీ నోటి యథార్థతను బట్టి నువ్వు సత్యవంతులో కాదో తెలుస్తుందని బైబిల్ చెప్తుంది. అంటే నీ మాట్లాడితే తెలుస్తుంది. అంటే నోటితో కూడా నువ్వేం చేయొచ్చు? దేవుని ఆరాధించాలి. అంటే ఆత్మతో లోపల ఆరాధిస్తున్నావు, దేవుడు గొప్పతనం చెప్తున్నావు, అంతరంగంలో బాహ్యరంగంలో కూడా చెప్తున్నావు. ఆ చెప్పే దాంట్లో ఎక్కడైనా సరే ఈ శరీరాశల్లో అల్లరితో కూడిన ఆటపాటలు అనేవి రావచ్చా చెప్పండి? అంటే పెదవులతో ప్రభు గొప్ప దేవుడు ప్రభు అని చెప్పి ఆయన వర్ణిస్తూ ఆయన ఘనతను హెచ్చిస్తూ చెప్పేది ఆరాధన. ఇప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ గారు ఆయన విమర్శించట్లా, ఎంత ఈజీగా అది తప్పు కాదని చెప్తున్నారు. విన్నారు కదా. సరే, మరలా వారు రాజ్ ప్రకాష్ పాల్ గారు ఇంకొక విషయంలో ఏమన్నారు వినండి. అంటారు, ఎందుకంటే విజిల్ వేస్తున్నారు. కొంతమంది అడుగుతారు, ఎందుకు విజిల్ వేస్తారు? విజిల్ వేయొద్దని చెప్పండి. వాక్య జ్ఞానం కలిగిన నాకు ఆ విజుల్లో ఉన్న, శబ్దంలో ఉన్న, స్వరంలో ఉన్న విలువ నెరిగిన నాకు వేయొద్దని చెప్పలేదు. అది బి ట్రూత్. బికాస్ విజిల్ అందరికి వచ్చా? విజిల్ ఏంటంటే ఏం చెప్పాలి చెప్పండి? దెర్ ఇస్ అ వే దే మేక్ ఇట్, దెర్ ఇస్ అ సౌండ్ దట్ దే క్రియేట్. వై డు దే క్రియేట్? ఎవడైనా ఏడుపులు అన్నప్పుడు విజిల్ వేస్తాడా? ఎవరికి విజిల్ కొడతావు నువ్వు? విజిల్ కొట్టడం వచ్చా? ఇక్కడ ఎంతమంది కొట్టవచ్చా? ఏసైకి కొట్టండి, నీ రాజాది రాజుకు కొట్టండి, నీ ఛాంపియన్కి కొట్టండి. ఇంకా ఉంది. ఒక క్రికెట్ మ్యాచ్ లో నీ విక్టర్, నీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, లేకపోతే నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ సిక్సర్ కొడితే ఈ శబ్దాలు చేస్తావు, నువ్వే చేస్తావు. కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ కొరకు దేవుడు చేసిన కార్యానికి దేవుణ్ణి అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ? రాజ్ ప్రకాష్ పాల్ గారు విజిల్ గురించి మాట్లాడుతూ విజిల్లో ఉన్న లోపల సౌండ్, లోపల మాధుర్యాన్ని వీరు చూస్తే అది దేవుని ఆత్మకు చెందవలసింది మనుషులు చెందుతుంది అన్నట్టు మాట్లాడుతూ వస్తున్నారు.
ఏమండి, దేవునికి ఆరాధన వెళుతుంది విజువల్ రూపంలో వెళుతున్నట్టుగా ఎక్కడన్నా ఒక్క రెఫరెన్స్ కానీ, ఆరాధన అనేది ఆత్మతో సత్యంతో అని చెప్తున్నప్పుడు అది ఎంత అందంగా ఎంత అద్భుతంగా వెళుతుందో అసలు అర్థం చేసుకోలేకపోయారంటేనే బాధ అనిపిస్తూ ఉంది. ఒక వాక్యం మీకు చదివిస్తాను, జాగ్రత్తగా వినండి. గలతీయులకు రాసిన పత్రిక 5:21 20 నుంచి ఉంటుంది దాదాపుగా. శరీరకాలు స్పష్టమై ఉన్నవని చెబుతూ 21 వచ్చేసరికల్లా దేవుడు చెప్తున్న ఈ అల్లరి సంబంధించిన సందర్భాన్ని ఏముంటున్నారో జాగ్రత్తగా వినండి. భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చాలు, అర్థమవుతుందా? ఎవరైతే అల్లరితో కూడిన ఆటపాటలు లాంటివి, లేకపోతే విపరీతంగా కేకలు అల్లరి వేస్తున్న చోట అక్కడ దేవుని ఆత్మ ఎందుకు ఉంటుంది? దేవుని ఆత్మ ఎందుకుంటారు? అలాంటి చోట్లంట ఇదిగో దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అల్లరితో ఉన్నావా? అల్లరితో కూడా ఆటపాటలతో ఉన్నావా? దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారు అన్నారు. మరి ఇంత గొప్పవారుగా ఉన్నవారు ఇలా చేస్తుంటే చాలామంది చూడండి, మ్యూజిక్ను బట్టి వాళ్ళు వేస్తున్న విధానాలను బట్టి ఆ ఉద్రేకం దేనికోసం? శరీరానికి వస్తుంది. ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా శరీర ఈ ఆశలు మనుజాశలు అని చదువుకున్నాం కదా పేతురు రాసిన పత్రికలో. అలాంటి మనుజాశలు అంటే శరీరానికి సంబంధించిన ఉద్రేకం, అది దాన్ని బట్టి వచ్చేవి. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు అలాంటి వారికి అర్హత లేదని ఎంత క్లియర్గా చెప్తున్నాడో ఇప్పుడు మీకు ఇంకో వాక్యం చదివిస్తాను. ఆ వాక్యం కూడా చూడండి ఒకసారి. యేసు గ్రంథంలో 22:2-5 ఉన్నాయి. అయితే అన్ని చదవట్లేదు, కానీ వాస్తవానికి ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్న సందర్భం అది. అందులో నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడతాను. ఒక్కసారి 3వ వచనం చదువుతాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా కానీ నీ కాలం వచ్చున్నట్లు నరహంతకులు నరహత్య చేపట్నమా, జాగ్రత్తగా నుండి నిన్ను అపవిత్రపరచుకున్నట్లు విగ్రహం పెట్టుకుని పట్టణమా, అంటే ఆ పట్టణం గురించి చెప్తున్నాడు. నీవు చేసిన నరహత్యల చేత నీవే నేరస్థాపన చేసుకుంటువి, నీవు పెట్టుకున్న విగ్రహం చేత నీవే అపవిత్రపరచుకుంటువి. 5వ వచనం. సమీపస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందిన దానివనియు అల్లరితో నిండిన దానివనియు నిన్ను అపహసింతురు. అంటే అల్లరి ఉన్న చోట్ల అందరూ కూడా నిన్ను అసహించుకుంటారు. సందర్భం అదే, వేరే. కానీ ఈరోజు కూడా నువ్వు అల్లరిగా ఉన్నావు అనుకో, తప్పకుండా అసహించుకుంటారు కదా. దేవుడు ఆత్మ అల్లరికి ఉన్న ప్లేస్లో రాడు కదా. దీనిని మనం సొంతగా బాడీకి అట్రాక్ట్గా ఉన్న వాటిని అనువర్తించుకుని వాటిని బట్టి మనం అలా చేయొచ్చా? బాగా గమనించాలని కోరుతున్నాను. ఇప్పుడు మీకు ఇంకో మాట ఆ రాజప్రకాష్ పాల్ గారిదే వినిపిస్తాను. ఈ యొక్క కీర్తనలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి మాట్లాడుతున్న మాట నేను విమర్శించట్లేదు, ఒక్కసారి వినండి చాలు, తర్వాత చెప్తాను. మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసి చూడండి, 90% సినిమా పాటలే. తెలుసా? ఆ రోజుల్లో కంపోజ్ చేస్తున్న మనుషులు ఉండరు, రాస్తానికి ఉంటారు. పాయిట్స్ చూసినప్పుడు మంచిగా పదజాలాలతో రాస్తారు. స్టేజ్ నుంచి పాడితే బాగోదు, సినిమా పాట ఉంటుంది, దేవుని పాట ఉంటుంది, రెండు ఉంటాయి. మీరు ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కానీ, లేకపోతే సియోను గీతాల్లో కానీ, ఉజ్జీవ కీర్తనలో కానీ, ఇంకా వేరే వేరే క్రైస్తవ కీర్తనలో, అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన అనే వాటిని సినిమా పాటలు 90% అని అన్నారు. వారి గురించి నేను ఏం అనట్లేదు, కానీ అంటే వాస్తవానికి సంగీతం తెలుస్తున్న వాళ్ళకి వాటి యొక్క రాగాలు తెలుసు కాబట్టి ఆ రాగాలను బట్టి వాళ్ళు పాడుతున్న పాటలకి ఆ సినిమా సంబంధించిన ఆ యొక్క ఏమంటారు దాన్ని అందంగా ఆ మ్యూజిక్ని బట్టి ఇది పలానా పాటలాగా ఉంది అని అంటాం. అది దానిని బట్టి అలా ఉందని చెప్పటం, ఆ యొక్క ఏమంటారు సంగీతంలో పేర్లు అవి ఉంటే నాకు తెలీదు, దాన్ని బట్టి ఇది పలానా రాగం కదా, పలానా చోట కదా, పలానా ఇది కదా అని చెప్తాం, పర్వాలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అవి శుద్ధ తప్పు, 90% సినిమా పాటలే అంటున్నారు. లేదు లేదు లేదు, అంటే వారు రాస్తున్న సాహిత్యాన్ని బట్టి వెళుతున్నప్పుడు పలానా రాగంలో రాస్తుంటే, ఒకవేళ సినిమా కూడా పలానా రాగంలో వాళ్ళు తీసుంటే అనుకోవచ్చు. అంటే వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు లూసిఫర్ ప్రధాన దూతగా ఉన్నప్పుడు తను త్రోసివేయబడిన తర్వాత దేవుని దగ్గర నుంచి మంచి గొప్ప ఆ పరిశుద్ధుడు అని ఆ యొక్క గాన ప్రతికారం కలిగిన ప్లేస్లో ఉన్న ఆయన కాబట్టి మంచి అద్భుతమైన సంగీతం అంతా అక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి అదేం తప్పు కాదు. కానీ దేవునిలో ఉన్నవి కూడా
అవి సైతానికి సంబంధించినవే లేకపోతే సినిమా సంబంధించినవే అంటే ఇప్పుడు సినిమాకి ఈక్వలైజేషన్ దేనికి వెళ్ళిపోయింది? దేవుని పాటలకు వెళ్ళిపోయింది, దేవుని వాక్యానికి వెళ్ళిపోయింది. సహోదరులు అలా మాట్లాడటం చాలా బాధ. ఎందుకంటే ఈరోజు చాలామందికి అలాంటి వారు చాలామంది అట్రాక్ట్ అయిపోతున్నారు. అట్రాక్ట్ అయిపోతే పర్వాలేదు, తప్పు కాదు, వాక్యానికి అట్రాక్ట్ అయితే పర్లేదు. కానీ ఇలాగ డాన్సులు వేసే చోట భలే డాన్స్ వేస్తారు, నేను కూడా భలే డాన్స్ వేయాలంటే ఇది ఏ ఆశ? శరీరాశ, మనుషులకు సంబంధించిన ఆశలు, అన్యజనులు ఇష్టం నెరవేర్చడం అని బైబిలే చెప్పింది కదా. ఆ దేవుని యొక్క చిత్తములో అల్లరి దగ్గరికి రానివ్వడు దేవుడు అని చాలా స్పష్టంగా ఉంది. ఒక వాక్యం మీకు చదివి వినిపిస్తాను, చాలా జాగ్రత్తగా మీరు చూడవలసింది కోరుతున్నాను. బైబిల్లో అనేక వాక్యాలు ఉన్నా, మీకు ఒక వాక్యం మాత్రం చదివి వినిపిస్తున్నాను, చూడండి. అందులో ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కసారి నిర్గమకాండం 32వ అధ్యాయం. అసలు ఇక్కడ సందర్భం ఎప్పుడు ఈ యొక్క డ్యాన్స్ లాంటిది మనము ప్రారంభించడం వింటామంటే నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనంలో 6వ వచనంలో మనం చూస్తే ఒక సందర్భం ఉంటుంది. అది ఏంటి అంటే మీకు తెలుసు, మోషే ఆ యొక్క రాతి పలకల కోసం, ఆజ్ఞల పలకల కోసం వెళ్ళినప్పుడు మోషే లేరు కాబట్టి మాకు దేవుడు లేడు అని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా అహరోను దగ్గరకు వచ్చి మాకు దేవుడు కావాలి, దేవుడు లేడు, మాకు ఎవరు నువ్వు నడిపించేవాడు లేడు, నాయకుడు లేడు అంటే అప్పుడు అహరోను ఏం చేశాడంటే మీ చెవులకి వాటికి ఉన్న బంగారం అంతా తీసివేయండి అని చెప్పేసి ఒలిపించిన తర్వాత దూడ విగ్రహం చేస్తారు. దూడ విగ్రహం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే అదే 32:6లో ఒక మాట ఉంటుంది. మర్నాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధానం అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును తిండిపోతులుగా, రెండవది త్రాగుబోతులుగా కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ ఆటపాటలు అల్లరితో కూడినవి గలిబిలిగా ఉన్న చోట దేవుని ఆత్మ ఎందుకుంటుంది? ఇది దేవుని ఆత్మ కార్యమని ఎందుకు అనుకోవాలి? నువ్వు అనుకున్నట్టుగా ఏదో ఊహించుకుంటే ఎలాగా? నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు, వాళ్ళు మాట్లాడిన మాటలు వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంది. అయితే రాజప్రకాష్ పాల్ గారు ఒకరే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. మరొక పర్సన్ మీ ముందు తీసుకొస్తాను. ఆయన అసలు మామూలుగా కూడా ఇండియాలో నెంబర్ 1 ఆరాధికుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలా నెంబర్ 1 ఆరాధికుడిగా ఉన్నారు ఆయన. మన తెలుగైన కాదు, తమిళను. అయితే ఆయన వేసే డ్యాన్సు ఏదైనా మనస్ఫూర్తిగా ప్రభువా అని పాపిని నన్ను క్షమించు, రక్షించు అన్నట్టుగా ఉందా, లేకపోతే ఎలా ఉందో మీరే ఒకసారి చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎవరైనా జాన్ జబరాజ్ గారు, ఆయన సింగర్ వరకు పర్లేదు. నెక్స్ట్ వచ్చింది డ్యాన్స్ ఎలా ఉంది చెప్పండి. నాలుగు ఎలా తీసేసి ఆ స్టెప్పులు వేస్తూ జనాలు అక్కడ ఎదురుగుండున్న వాళ్ళు అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది ఎందుకు అల్లరితో కూడిన ఆటపాటలు ఏందో మీకు తెలుసు. దేవుడు మాకు లేడు, మాకు దేవుడు ఇదే అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు చేసుకుంటూ ఆడుటకు లేచినట్టు మొదలైనట్టుగా ఈరోజు కూడా మాకు దేవుని ఆత్మ ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఇదే దేవుని ఆత్మ అనుకుంటూ వెళుతున్నారు చాలామంది. ఈయన ఇదొక్కటే అనుకుంటున్నారా? ఇంకోటి కూడా ఉంది చూడండి. ఆయన సాంగ్ ఆ స్టెప్పులు చూడండి, సినిమా పాటల దేవుని యొక్క పాటలా ఉన్నాయా స్టెప్పులు? నేను విమర్శించట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ ఇలాంటి పద్ధతులు ఎవరు ఉన్నారనుకుంటే వాళ్ళు విమర్శగా కామెంట్స్ పెట్టద్దు. ఒక్కసారి సహృదయంతో అర్థం చేసుకోనండి. ఒకవేళ నేను అంటున్నాను, మనము కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మన ఇంట్లో ఏదైనా ఒక అద్భుతమైన కార్యం జరిగింది అనుకోండి, ఎవరైనా ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, పిల్లలు కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళు కానీ వ్యవస్థలు కానీ, వాళ్ళు వాస్తవానికి ఆ టైంలో పాస్ అయిన సందర్భంలో ఇంట్లో ఏం చేస్తారు, రేపు పాస్ అయిన గంతులు వేస్తారు. ఆ గంతులు మనసులో, ఆత్మలో, లోపల నుంచి అది వచ్చిన లైన్ వేరు. ఆ గంతుల్లో అందం ఉండకపోవచ్చు, ఆ గంతుల్లో సేమ్ సినిమాలో లాగా స్టెప్పులు విచిత్రంగా ఉండకపోవచ్చు, బ్రేక్ డ్యాన్స్లు అలాంటివి ఉండకపోవచ్చు. కానీ మొత్తానికి అతను డ్యాన్స్ వేశాడు. ఏ సందర్భంలో? వచ్చిన అద్భుతమైన సంతోషంలో వచ్చే ఆనందం. అంతేకాని ఇప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ మ్యూజిక్ రాగానే మ్యూజిక్ను బట్టి అక్కడ పాడే అతను వేసిన స్టెప్పుల తర్వాత పక్కన ఈయన కూడా ప్రారంభిస్తాడు. ఎట్లాగా ఆయన స్టెప్ డ్యాన్స్ చేస్తున్నాడు, ఈయన కూడా వేయటం మొదలు పెడుతున్నాడు. అంటే ఎవరు చూస్తున్నావు? శరీర సంబంధించిన ఆ యొక్క డ్యాన్స్ చూసి నువ్వు కూడా శరీరం ఏం చేస్తే ఉద్రేకంతో వస్తుంది. అలరితో కూడిన ఆటపాటలు కాదా?
జాన్ జబరాజ్ గారు ఫేమస్ సింగర్ అని విన్నాను. ఈ మధ్యకాలం కూడా కాకినాడ ప్రాంతాల్లో కూడా వచ్చారు. చాలా విపరీతం డ్యాన్సులు, విపరీతమైన అదొక దేవుని ఆత్మ అని చెప్పేసి అంటున్నారు. దేవుడు అల్లరి యొక్క సందర్భాలు చేయడు కదా అని చెప్పేసి వాక్య ప్రకారం మేమంటున్నాం. మీకు ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది దేన్ని కోడ్ చేస్తారు తెలుసా? దావీదు గురించి. ఇప్పుడు అంతెందుకండి, మన రాజ్ ప్రకాష్ బాల్ గారు మొన్న ఒక వాక్యం ఒక వీడియో చూపించారు. ఆ వీడియో మరి ఎక్కడ ఉందో తెలియదు, కానీ ఆ వీడియోలో కూడా ఆయన ఏమైనా కోడ్ చేస్తున్నారు తెలుసా? ఇక్కడ అంటున్నారు, ఈయన బైబిల్లో డ్యాన్స్ వేయమని ఎక్కడ ఉంది అంటున్నారు. జాగ్రత్తగా వినండి. కనబడుతుందా? చేతున్న 50 కనబడుతుందా? 4 వచనం కనబడుతుందా? ఈ ఒక్క చోట కాదు, చాలా చోట్ల ఉంది. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. రిజాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ఈరోజు మనుషుడేమో ఇది ఉందా, ఇది తప్పు, ఇది పాప. అరే పాపాన్ని ఖండించరా? వ్యభిచారం చేస్తున్నాడు చూడు, ఖండించు. సావకుడు అంటూ తాగి కూర్చున్నాడు చూడు, ఖండించు. వాస్తవానికి ఇక్కడ 150 క్రితం 4 చరణంలో ఉన్న సందర్భాన్ని తెలియపరుస్తూ నాట్యముతో అనే మాట, గంతులతో అనే మాట ఉన్నమాట వాస్తవమే. మీకు తెలుసు, బైబిల్లో అపొస్తలుల 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడిగా ఉన్నవాడు మోసుకుని తీసుకువెళ్తుంటే పేతురు, యోహానులు అతను చూసి, అయ్యా నువ్వు అనుకున్న కోరికలు కలిగినవి మా దగ్గర ఏమి లేవు, కానీ మా దగ్గర నేను నీకు ఇస్తామని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు లే అన్న తర్వాత లేచి ఏం చేశాడు? గంతులు వేశాడు. అది నాట్యం అంటే తనకు జరిగిన అద్భుతాన్ని తెలియకుండానే వేశాడు. అది ఆ డ్యాన్స్ వదిలేసి ఇప్పుడు అంటారు సినిమాలో డ్యాన్స్ మన డ్యాన్స్ అని పోల్చుకుంటున్నారే. అంతకు మించి డ్యాన్స్ ఏంటో తెలుసా? ఎవరిని అట్రాక్ట్ చేయొద్దు. లోపల హృదయంలో ఆనందంలో ఊగిపోవచ్చు నువ్వు. అది తప్పేం కాదు. ఒకవేళ నీకు సంతోషం ఉందనుకో, తెలియకుండానే కొన్నిసార్లు అంతరంగంలో ఆనందంలో అలాగా ఊగుతూ ఉన్నావు అనుకో, ఒకవేళ అది నిజంగా నువ్వు విపరీతమైన అద్భుతమైన డ్యాన్స్ చేస్తున్నట్టే లెక్క. ఎందుకు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రియ సోదరులారా? ఎందుకు ఇది విమర్శగా తీసుకుంటారు? ఎంతటితో అయిపోలేదు. ఇక్కడ 2 పార్సల్స్ చూసాము, ఇంకొక ఆయన చూపిస్తాను, మీకు ఇంకా ఆశ్చర్యం అవుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు మరొక పర్సన్ JCNM శ్యామ్ కిషోర్ గారి కుమారులు. వాళ్ళెవరో మాకు తెలియదు, కానీ విపరీతంగా వైరల్ అవుతున్న ఈ డ్యాన్స్ చూసి చాలా వాక్య ప్రకారం బాధగానే ఉంది. వారి దృష్టిలో మరి ఎలా ఉంటుందో ఒకసారి వినండి. ఈ పాట వినండి, ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి, తోస్తున్నారు. అంటే ఇక్కడ శ్యామ్ కిషోర్ గారి కుమారులు వారు వేస్తున్న డ్యాన్స్ విపరీతమైన రీతిలో పిచ్చి పిచ్చిగా గంతులు వేస్తూ నాట్యం చేస్తే అది దేవుని ఆత్మ అని అనుకుంటూ వెళుతున్నారు. నిజంగా రాజ్ ప్రకాష్ పాల్ గారు మంచి సింగరు, మంచి వక్త, మంచి సేవ చేస్తున్నారు. స్టార్టింగ్ డేస్ నుంచి మొన్నటిదాకా వెళ్ళాలి, కానీ ఈ మధ్య కాలంలో ఆయనే కదా అలా పాటలు ఆ దురాత్మ అన్నారు, క్లియర్గా విన్నారు కదా. ఆయనే మరలా ఇట్లా మారుస్తున్నప్పుడు దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే రాను రాను వీళ్ళు మనుజాశలకు, శరీరాశలకు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ శ్యామ్ కిషోర్ గారి కుమారుల గురించి కూడా మన RTF అని మనం ఒక లైవ్ వీడియో వస్తూ ఉన్నారు, కొన్నిసార్లు డిబేట్ లాగా పెడతా ఉన్నారు. వారిలో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అని ఇంకా పెద్ద పెద్దలు ఉన్నారు. అందులో ఒక అన్నయ్య గారు మాట్లాడుతూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా దయచేసి యూత్ను పాడు చేయొద్దు, మీకు క్షమాపణ అడుగుతున్నాను, దయచేసి ఇలా డ్యాన్సులు వచ్చి చెడగొట్టొద్దు అన్నారు. అందులో తప్పే ఉంది? దానికి JCNM గారు శ్యామ్ కిషోర్ గారు కుమారుడు ఎలా మాట్లాడారో ఒక్కసారి వింటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, వినండి ఒకసారి. సోషల్ మీడియాలో దిస్ వీక్ తెలుసు కదా, ఎవ్రీథింగ్ హెస్ బిన్ గోయింగ్ ఆన్. ఈనోక్ అబ్రహాం ఫాల్స్ వర్షిప్, ఈనోక్ అబ్రహాం రాంగ్ వర్షిప్, ఈనోక్ అబ్రహాం దిస్, ఈనోక్ అబ్రహాం దట్, ఈనోక్ అబ్రహాం దిస్. ఖాళీగా ఉన్న వాళ్ళు ఫుల్ ఎక్కువైపోయారండి. Outside people are getting addicted to alcohol, drugs, smoking. అబ్బాయిలు అమ్మాయిలు మారిపోతుంది. అవి ప్రాబ్లం కాదు, నేను ఎలా ఆరాధిస్తానో అదే వాళ్ళకి ప్రాబ్లం. నేను చేయలేపినా తప్పే, చుట్టిలా వెనకన్నా తప్పే, ఏం చేసినా తప్పే. కెన్ ఐ టేక్ ద నేమ్? మేము RTF ప్లాట్ఫామ్ నుండి వచ్చాము. ఆర్ హార్ట్స్ ఆర్ డిప్రెసింగ్. అసలు ఆరాధన తప్పు చేస్తున్నారు.
Asal we request you, we humbly request you, ఆపేసి అండ్ వర్షిప్. ఎవరు రిక్వెస్ట్ చేసా we are not stopping. ఎవరు రిక్వెస్ట్ చేసా. The thing is, అందరూ ఏంటంటే elder people, they're all preachers. They all preach, కానీ at the same time they are preaching and criticizing. అదే half an hour instead of నా మీద కాకుండా if they preach, they can save some souls. ఇప్పుడు కాదు, లీవ్, నా గురించి కాదు. And also speaking on behalf, it is not easy to fill up LB stadiums. It is not easy. It is easy to, open your phone and speak false worship. Adi, it is easy to speak, but it is, hard to stand up here and worship and fill those stadiums. So giving credit, all credit, I appreciate from the bottom of my heart, he did a great job. So everyone, he needs to keep going. Okay? So indirectly I'm speaking to them, to the camera. See, ఎవరు ఎంత పెద్దోళ్ళు వచ్చినా, ఎవరు ఏమన్నా, ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎంత ఆర్డర్ చేసినా, ఆరాధన ఆగదు. సరే, ఈ సమయం ఇంకా చాలా ఉంది ఈ వీడియో లెంగ్త్. ఈ పేరు అంటే ఈనక్ అబ్రహాం గారా, నాకు పేరు అయితే నిజంగా తెలీదు. అయితే జేసీఎన్ఎం సహోదరులు వారి యొక్క కుమారులను మాత్రం తెలుసు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆర్టీఎఫ్ అనే వారు హెచ్చరిక చేసినట్లుగా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసినందుకు ఇంకా పని పాట లేకుండా నన్ను ఇలా అంటున్నారు అని చెప్పేసి అన్నారు. వారు పెద్దవాళ్ళు కాబట్టి ఇలా అనిపించట్లేదు, అనేక మందికి అది రాంగ్ వేలో వెళుతుందని చెప్పి చాలా అందంగానే చెప్పారు. మరి అది ఈ దృష్టిలో ఏంటంటే వాళ్ళే తప్పు, నాది కరెక్టు అని చెప్పేసి అంటున్నారు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చాలా జాగ్రత్తగా గమనించండి. వారన్న దాంట్లో తప్పు ఉంది అని అనుకుంటే, ఈయన దాంట్లో తప్పు లేదు అని అనుకుంటే, మీరు గమనించండి, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత పెద్దోళ్ళు వచ్చినా ఎవడిని చెప్పని వినను అని అన్నాడు లేదా? అంటే ఇప్పుడు దీంట్లో ఏంటి విధేయత ఉందా, అవిధేయత ఉందా, మూర్ఖత్వం కనిపించట్లేదా? ఇప్పుడు ఆయన చేసేది ఆరాధన చేయొద్దనలేదు. ఈయన ఏమంటారంటే నేను ఆరాధన ఆపనంటున్నాను. ఆరాధన ఆపద్దు. ఆరాధన అంటేనే దేవుని యొక్క గుణలక్షణం వర్ణించటం అని చెప్తున్నాను కదా వాక్య ప్రకారంగా. ఆత్మతో సత్యముతో అంటే పెదవులతో ప్రభు ఇంత గొప్పవాడని చెప్పి చెప్పటం, అది రెండు ఓకే. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఆరాధన అంటే విచిత్రమైన రీతిలో, ఎవరు వినని రీతిలో, ఎవరు చూడని రీతిలో ఆ డ్యాన్సులు, చిందులు ఏంటి అవన్నీ అల్లరితో కూడా ఆటపాటలు కదా. ఎవరి మాట వినను, నేను చేసేది అంటూ ఇంకో మాట అన్నారు. ఏంటంటే వాళ్ళు నామి చేసే బదులు ఫోకస్ కొన్ని ఆత్మలకు ఆయన ప్రీచ్ చేసి ఫోకస్ చేయొచ్చు కదా అంటున్నారు. ఆ ఫోకస్ మీ మీద అదే చేశారు బ్రదర్ అబ్రహాం గారు. మీకు చేసిన ఫోకస్ అదే. వారు ఏంటంటే అంటాం, మీ ఆత్మ మిస్ అవుతుంది, మీతో పాటు అనేక మంది ఆ ఆత్మలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే శరీరాశలు అవి, మనుజాశలు, ఆ ఉద్రేకపూర్వకమైన ఆత్మతో మీరు డ్యాన్స్ చేస్తే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి వెనకాల నుంచి డ్యాన్స్ చేయటం, ముందు నుంచి డ్యాన్స్ చేయటం, విపరీతం పిచ్చి గంతులు వేయడం జరుగుతుంది కదా. అది అల్లరితో కూడిన ఆటపాటలు కదా. అంటే ఆ సోల్స్ అన్నీ పాడైపోతాయి కాబట్టి ముందు మీకు తెలియపరుస్తున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తే మీ ద్వారా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆత్మ ఫోకస్ చేస్తున్నారు. తమ్ముడు మీకు అర్థం కావట్లేదా? బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి మనం ఇంచుమించుగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ దావీదు నాట్యం చేయలేదని చూపించారు కదా రాజప్రకాష్ పాల్ గారు 150 క్రితం ప్రకారంగా. లేకపోతే నాట్యం చేయొచ్చు అన్నారు కదా. నాట్యము చేయటం అనే విధానాల్లో ఏమని చెప్పాను? ఇదివరకు మందస్సు మోసుకొని వస్తున్నప్పుడు అక్కడ జరిగిన ఆ సంఘటనలో కూడా ఒక సంఘటన మీకు చూపిస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనంలో, యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీల నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు.
కిటికీలో చూసిందంటే ఈ మందసం వస్తున్న ఆ సందర్భం ఉంటుంది కదా, ఆ వాయిద్యాలతో వస్తున్నప్పుడు ఆ యొక్క సౌండ్కి ఆవిడ ఏం చేస్తుంది, వాయిద్యాలు వాయించటం విని కిటికీలో నుంచి చూస్తే దావీదు ఏం చేస్తాడంట, ఇప్పుడు చూసారా వీళ్ళలాగే అనుకుంటా మనకు తెలియదు, నాట్యమాడుట వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీనపరిచిందంటే అది మంచెనా, అది శరీర ఆశలు, శరీర ఉద్రేకము, అది తప్పు అనే కదా అర్థం. ఎంత క్లియర్గా ఉంది. దావీదు చేసిన నాట్యాన్ని అక్కడ యాక్సెప్ట్ చేయలేదు తన భార్య. ఈరోజు మనం చేసే నాట్యం బైబిల్లో ప్రకారం చేస్తున్నామా, లేకపోతే సినిమాల ప్రకారం చేస్తున్నామంటే సినిమాల ప్రకారం చేస్తాం. సినిమాల ప్రకారంగా చేసేది ఏమో శరీరాశకు సంబంధించింది, దైవికంగా చేసేది అది ఎవరికి అర్థం కాదు. నీ మనసులోనే ఒక ఉల్లాసమైన డ్యాన్స్ వేస్తూ ఉంటావు, ఒక ఆనందకరమైన డ్యాన్స్ వేస్తావు. అది ఎవరికి కనిపించగలదు, దేవునికి మాత్రం కనిపించగలదు. ఆయన ఆత్మలో ఉన్నాడు కనుక. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. కొరింథీయులకు మొదటి పత్రిక 14వ అధ్యాయము 32-33 వచనాల్లో, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. దేవుని నమ్ముకుని బిడ్డలు ఇలాంటి గొప్ప సేవకులు కూడా ఇలా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రవక్తల ఆత్మలు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి. అంటే ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండకూడదో, ఎలా అనేక మందిని శరీరాన్ని కాదు ఆత్మీయంగా అట్రాక్ట్ చేయాలో వాళ్ళకి తెలుసు. 33వ వచనంలో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్తే కానీ అల్లరికి కర్త కాడు. అల్లరి చేయనివుడు నా దేవుడు. ఇప్పుడు అంత అల్లరి కాదా? అల్లరి ఎక్కడ ఉంటే అక్కడ ఎవరు ఉంటారో చూడండి. యాకోబు రాసిన పత్రిక 3:15-16 వచనంలో ఈ లోకపు జ్ఞానం గురించి మాట్లాడుతూ ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల వంటి జ్ఞానం అని చెప్తాడు. 16వ వచనంలో, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అర్థమైందా? దేవుని నమ్ముకున్న బిడ్డలకు మిగతా వారికి సేమ్ కంపారిజన్ రాకూడదు. బయట అనేక చోట్ల విపరీతం డ్యాన్సులు చూస్తాం. వాళ్ళ డ్యాన్సులకి, సినిమాల డ్యాన్సులకి, ఇప్పుడు వేస్తున్న సేవకులను చెప్తున్న గొప్ప గొప్ప ప్రవక్తలుగా ఉన్నవారు వేసే డ్యాన్సులకి ఏ మాత్రం తేడా లేదు. విజిల్స్, తర్వాత ఏమో ఇది పంజాబ్ వెళ్తేనేమో ఈ డ్యాన్స్ వేయాలని చెప్పేసి వారంటాం. ఇవన్నీ కూడా దేవునికి ఆత్మ సంబంధించినవి కానే కాదు. ఎక్కడ అల్లరి ఉంటుందో ప్రతి నీచ కార్యము అక్కడ ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇన్ని చూసాం కదా, అన్నింటిలో అల్లరి ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంది, అనేక మందిని ఉద్రేకపరిచే అట్రాక్షన్ కలిగిన డ్యాన్స్ ఉంది. అంతేకాదు వాక్యపు విరోధమైన విజిల్స్ అని, వాక్యపు విరోధమైన డ్యాన్సులని, లేకపోతే బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్స్లని, ఇలాంటి వాళ్ళని మనం చూసామే. అలాంటివి మనం చేయకూడదు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇది లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోనండి. వాక్య ప్రకారంగా అంతరంగపు హృదయం దేవునికి ఇష్టమైనదిగా ఉంచుకుంటే చాలు. నా ఇష్టానుసారం మనుషుని దావీదుని అన్నాడు. అలాంటి దావీదు సైతము కూడా ఇక్కడ ఏమైందో మనకు తెలుసు. చాలాసార్లు మనం కూడా దైవికంగానే ఉంటాం. ఎవరు డ్యాన్స్ వేస్తుంటే పక్కన వాళ్ళు లాగుతూ ఉంటే వాళ్ళు వేసే స్టెప్లకి అందరూ నన్ను చూస్తారని చెప్పి అట్రాక్ట్ అవుతావు. అట్రాక్ట్ అయ్యి వేసిన తర్వాత ఆ దేవుని ఆత్మ అంటావు. దేవుని ఆత్మకి, దయ్యపాత్మకి పూర్తిగా విరోధంగా ఉంటుంది. అంతరంగం చెప్పేస్తుంది. పరిశుద్ధంగా ఉండు, ఆత్మీయంగా ఉండు, ఆత్మతో ఆనందించు, లోపల డ్యాన్స్ వే, పెదవులతో దేవుడు ఘనపరుస్తూ గొప్ప కొనియాడు. ఈ ఆరాధన మాత్రమే చేస్తే నీకు దేవునికి సంబంధాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్.